రాష్ట్ర ప్రజలను నిలువునా వంచడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. లేని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పేరుతో సరికొత్త మాయాజాలం మొదలుపెట్టారు. పేరుకేమో వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు. కానీ వివరాల్ని శోధించి చూస్తే మాత్రం అంతా డొల్ల. నిన్న పెట్టిన కంపెనీలతో ఇవాళ ఎంఓయూలు కుదుర్చుకోవడం, ఒక్క ఉద్యోగి ఉన్న సంస్థతో లక్షల మందికి శిక్షణ ఇప్పిస్తామని చెప్పడం వెనక దాగి ఉన్న అసలు కుట్ర ఏంటి? ఇది పారిశ్రామికాభివృద్ధా లేక కేవలం ప్రచార ఆర్భాటమా? దీనిపై మా పరిశోధనాత్మక కథనం. ప్రభుత్వం చెబుతున్న క్వాంటమ్ వ్యాలీ అద్భుతాల వెనుక అంతులేని అక్రమాలు దాగున్నాయా? ప్రతిష్టాత్మక సంస్థలంటూ ఊదరగొడుతున్న ఆ 14 కంపెనీల జాతకాలు చూస్తే మతి పోవాల్సిందే. ఇవి నిజమైన కంపెనీలా లేక ఎంఓయూల కోసమే పుట్టిన షెల్ కంపెనీలా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరీ విడ్డూరం కాకపోతే ఎంఓయూ కుదుర్చుకోవడానికి కేవలం 9 రోజుల ముందు పుట్టిన సంస్థతో రాష్ట్ర భవిష్యత్తును ఎలా ముడిపెడతారు? 5 కంపెనీలు కేవలం 2 నెలల కిందటే అడ్రస్ మార్చుకొని బోర్డులు తగిలించుకున్నవే. ఇది పక్కా స్కెచ్ ప్రకారం జరుగుతున్న ప్రహసనం కాదా? 3 ఉద్యోగులున్న కంపెనీతో వేల మందికి ఉపాధి కల్పిస్తామంటే నమ్మాలా? ఐక్యూ లీప్ అనే సంస్థ గత డిసెంబర్లో పుడితే ఫిబ్రవరిలో చంద్రబాబు ప్రభుత్వం దానికి రెడ్ కార్పెట్ పరిచింది. అంతకంటే ఘోరం ఏంటంటే ఒక్క ఉద్యోగి కూడా లేని ట్రైక్వాంటా ల్యాబ్స్ అనే సంస్థతో భారీ ఒప్పందమట. 6 నెలల వయసు కూడా లేని ఈ కంపెనీకి అవార్డులు ఇచ్చి మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసలు ఏ సంబంధం లేని లైబ్రరీలను, ఇన్వెస్ట్మెంట్ పెట్టని అడ్వైజరీ సంస్థలను జాబితాలో చేర్చి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జనవరిలో పుట్టి ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్న ఫోర్టాన్ కార్ సిస్టమ్స్ వెనుక ఉన్న అసలు ప్రయోజనం ఎవరిది? 35 లక్షల మంది యువతకు ఈ స్టార్టప్స్ శిక్షణ ఇస్తాయట. వీటికి కనీసం ఆఫీసులైనా సరిగ్గా ఉన్నాయా? ఇది ముమ్మాటికి నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే చర్యే. ఇదంతా క్వాంటమ్ వ్యాలీ కాదు, అంతా మాయాజాలం, అంతా గాలి వ్యాలీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.